రాష్ట్రపతి ఉత్తర్వుల అమలు పేరుతో ఉద్యోగులకు ఇవ్వాల్సిన పదోన్నతులను ప్రభుత్వం అడ్డుకోవడంపై ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. అమరావతిలో 2 రోజుల క్రితం ప్రభుత్వం 16 ఉద్యోగ సంఘాలతో నిర్వహించిన సమావేశంలో ఉద్యోగ సంఘ నేతలు ఉన్నతాధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగాలు భర్తీ చేయాలనే కారణం చూపిస్తూ ఇప్పటికే సర్వీసులో ఉన్న ఉద్యోగులను ఇబ్బంది పెడుతున్నారని, వారి పదోన్నతుల విషయంలో అన్యాయం జరుగుతున్నా పట్టించుకోవడం లేదని వారు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వంపై మండిపడుతున్నారు. రాష్ట్రపతి ఉత్తర్వులు 2020 అమలులో భాగంగా ఉద్యోగులకు స్థానిక కేడర్ల కేటాయింపుపై చర్చించేందుకు వెలగపూడి సచివాలయంలో శుక్రవారం 14వ తేదీన జీఏడీ సర్వీసెస్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్, ఆర్థిక శాఖ కార్యదర్శి గౌతమ్, ఇతర అధికారులు 16 ఉద్యోగ సంఘాలతో సమావేశమయ్యారు. రాష్ట్రపతి ఉత్తర్వుల అమల్లో స్థానికత, పోస్టుల విభజన, సీనియారిటీ తదితర అంశాలపై ఎదురవుతున్న సమస్యలను ఎలా పరిష్కరించాలన్న దానిపై వారు ఉద్యోగ సంఘ నేతలతో చర్చించారు. బొప్పరాజు, విద్యాసాగర్, హృదయరాజు, సాయి శ్రీనివాస్, ఆస్కర్ రావు వంటి 16 ఉద్యోగ సంఘ నాయకుల నుండి వారు అభిప్రాయాలు స్వీకరించారు. నిజానికి ఈ నెల 31వ తేదీ వరకు పదోన్నతుల ప్యానెల్ ఇయర్ కొనసాగాల్సి ఉండగా గత నెల 13 నుండి పదోన్నతులు బదిలీపై నిషేధం విధించడం వల్ల అర్హులైన ఉద్యోగులకు పదోన్నతుల అవకాశం కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెలాఖరు వరకు పదోన్నతులకు అవకాశం ఉన్నప్పుడు 13 నుండి పదోన్నతులపై ఎందుకు నిషేధం విధించాలని ఉన్నతాధికారులను ఉద్యోగ సంఘ నేతలు ప్రశ్నించారు. వెంటనే నిషేధం ఎత్తివేసి ఉద్యోగులకు పదోన్నతుల అవకాశం కల్పించాలని వారు గట్టిగా డిమాండ్ చేశారు. రాష్ట్రపతి ఉత్తర్వుల అమలు అసలు ఉద్దేశం వేరు, జరుగుతున్నది వేరని వారు అంటున్నారు. ఉద్యోగుల స్థానికత ఆధారంగా కేడర్లను ఏర్పాటు చేయడం, ఉద్యోగ అవకాశాల్లో స్థానిక సమతుల్యతను పాటించడం రాష్ట్రపతి ఉత్తర్వుల అమలు ఉద్దేశమని, కానీ ఈ ప్రక్రియను చాలా తక్కువ సమయంలోనే పూర్తి చేయాలనే తొందర కారణంగా ఇప్పటికే పనిచేస్తున్న ఉద్యోగుల సర్వీస్ అంశాలు, పదోన్నతులు చిక్కుల్లో పడ్డాయని వారు అంటున్నారు. ఉద్యోగ సంఘాల అభ్యంతరం కేవలం రాష్ట్రపతి ఉత్తర్వుల అమలుపై కాదు, ఉత్తర్వులను అమలు చేసే విధానం, అమలు చేయడంలో తొందరపాటు, దానివల్ల ఉద్యోగులపై పడుతున్న ప్రభావం, ఇవన్నీ తమ ఆందోళనకు ప్రధాన కారణమని ఉద్యోగ సంఘ నేతలు చెప్తున్నారు. సీనియారిటీ జాబితాలు ఇంకా స్పష్టంగా లేని సమయంలో పదోన్నతులు ఇస్తే సమస్యలు రావడం సహజమే. కానీ మరోవైపు సీనియారిటీ నిర్ణయం పూర్తయ్యే వరకు అన్ని పదోన్నతులను నిలిపివేస్తే ఇప్పటికే పదోన్నతులకు అర్హత సాధించిన ఉద్యోగులకు నష్టం జరుగుతుందని సంఘాలు వాదిస్తున్నాయి. అందుకే నిషేధాన్ని ఎత్తివేసి ఈ నెలాఖరు వరకు అందుబాటులో ఉన్న పదోన్నతి అవకాశాలను ఉపయోగించుకునేలా చూడాలనేది వారి డిమాండ్. పదోన్నతి ఆలస్యమైతే ఉద్యోగి తదుపరి హోదా, జీతము, సర్వీసు ప్రయోజనాలు, భవిష్యత్ సీనియారిటీ వంటి అంశాలపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. భారీ ఎత్తున ఆర్థిక ప్రయోజనాలు కోల్పోతారు. భవిష్యత్ పదోన్నతుల అవకాశాలు దెబ్బతింటాయి. కారుణ్య నియామకాల విషయంలో కూడా ఇదే పద్ధతిని అనుసరించడంపై కూడా వారు అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర హైకోర్టులో ఈ అంశంపై 30కి పైగా కేసులు దాఖలయ్యాయని తెలుస్తోందని, ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగుల సీనియారిటీ, న్యాయపరమైన చిక్కులు, పరిపాలన ఇబ్బందులు వంటి అంశాలను పరిగణలోనికి తీసుకున్న తర్వాతనే ఈ ప్రక్రియను పూర్తి చేయాలని వారు కోరుతున్నారు. స్థానిక కేడర్ నిర్ణయం పూర్తయిన తర్వాత అత్యంత సున్నితమైన అంశం సీనియారిటీ. ఎవరు ఏ కేడర్కు చెందాలి, ఏ పోస్టు ఏ కేడర్కు వర్తిస్తుంది, ఒకే శాఖలో పనిచేస్తున్న ఉద్యోగుల మధ్య సీనియారిటీని ఎలా నిర్ణయించాలి, ఇప్పటికే ఉన్న సీనియారిటీకి ఏమవుతుంది, ఇలాంటి ప్రశ్నలకు స్పష్టమైన సమాధానం లేకపోతే పదోన్నతులు మాత్రమే కాదు, భవిష్యత్ సర్వీస్ ప్రయోజనాలు కూడా దెబ్బతింటాయి. అందుకే ఉద్యోగ సంఘాలు సీనియారిటీని ప్రధాన ప్రాతిపదికగా తీసుకుని స్థానిక కేడర్ కేటాయింపును పారదర్శకంగా చేయాలని కోరుతున్నాయి. ఇది ముఖ్యంగా ఉపాధ్యాయులు, వివిధ మేనేజ్మెంట్లో పనిచేసే సిబ్బంది, ఏజెన్సీ ప్రాంత ఉద్యోగుల వంటి వర్గాల్లో మరింత సంక్లిష్టంగా మారుతోంది. రాష్ట్రపతి ఉత్తర్వుల అమలు పేరుతో పదోన్నతులతో పాటు కారుణ్య నియామకాలను కూడా ఫ్రీ చేయడం సరికాదని సంఘాల ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. కారుణ్య నియామకం అనేది కుటుంబాల మనుగడకు అత్యవసరమైందని వారు చెప్తున్నారు. స్థానిక కేడర్ పునర్వ్యవస్థీకరణ కారణంగా అలాంటి నియామకాలను కూడా నిరవధికంగా నిలిపివేయడం న్యాయం కాదని వారు అంటున్నారు. అలాగే విద్యాశాఖలో స్థానిక కేడర్ వ్యవస్థను అన్ని మేనేజ్మెంట్లకు సమానంగా వర్తింపజేయాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. వేర్వేరు మేనేజ్మెంట్లకు వేర్వేరు నిబంధనలుంటే స్థానిక కేడర్ ఏర్పాటు చేసిన తర్వాత ఉద్యోగుల హక్కులు, బదిలీలు, సీనియారిటీ, పదోన్నతులు, అసమానతలు ఏర్పడే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగుల స్థానిక కేడర్ విభజన తర్వాత భార్యాభర్తలు వేర్వేరు జిల్లాల్లో పనిచేసిన పరిస్థితి వస్తే కుటుంబం జీవితంపై ప్రత్యక్ష ప్రభావం పడుతుందని, అందుకే
విభజన తర్వాత కనీసం 3 సంవత్సరాల పాటు భార్యాభర్తలు ఒకే ప్రాంతంలో పనిచేసేలా అంతర్జిల్లా బదిలీలకు అవకాశం కల్పించాలని, ఆ విషయంలో సర్వీస్ ప్రొటెక్షన్ ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు ఈ సమావేశంలో కోరాయి. వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖల్లో అర్హులైన ఉద్యోగులకు ఈ నెలాఖరులోగా పదోన్నతులు ఇవ్వాలని పబ్లిక్ హెల్త్ అండ్ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఆస్కర్ రావు డిమాండ్ చేశారు. మున్సిపల్ ఉద్యోగులకు సంబంధించిన సర్వీస్ రూల్స్ ముందుగా అమలు చేసిన తర్వాతనే రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రక్రియను ముందుకు తీసుకువెళ్లాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. అలాగే రాష్ట్రపతి ఉత్తర్వులకు సంబంధించి విద్యాశాఖలో ఉన్న అనుమానాలను నివృత్తి చేసేందుకు విద్యాశాఖ అధికారులు, ఉద్యోగ సంఘాల మధ్య ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై అధికారులు సానుకూలంగా స్పందించినట్లుగా సంఘాల ప్రతినిధులు తెలియజేశారు. ఇదే కారణంగా ముందుగా సర్వీస్ రూల్స్ను స్పష్టం చేసి ఆ తరువాతనే కేడర్ పునర్వ్యవస్థీకరణ చేయాలని సంఘాలు పట్టుబడుతున్నాయి. ఈ మొత్తం పరిణామాలను విశ్లేషిస్తే ఒక విషయం స్పష్టమవుతుంది. ఉద్యోగ సంఘాలు రాష్ట్రపతి ఉత్తర్వుల ఉద్దేశాన్ని వ్యతిరేకిస్తున్నట్లుగా అనిపించడం లేదు. ప్రధానంగా వారు ప్రశ్నిస్తున్నది అమలు చేయడంలో అంత వేగం పనికిరాదని, ఈ ప్రక్రియలో స్పష్టత ఉండాలని, ఉద్యోగుల ప్రయోజనాలను రక్షించాలనేదే వారి వాదన. ఉద్యోగ నియామకాలను త్వరగా చేపట్టాలనే పేరుతో దానికి అనుగుణంగా స్థానిక కేడర్ల వ్యవస్థను త్వరగా పూర్తి చేయాలనుకుంటే అది పరిపాలనా పరంగా అర్థం చేసుకోగల లక్ష్యం. కానీ అదే సమయంలో ఇప్పటికే సర్వీసులో ఉన్న ఉద్యోగుల పదోన్నతులు, బదిలీలు, సీనియారిటీ, కారుణ్య నియామకాలు అన్నీ నిలిచిపోతే కొత్త నియామకాల కోసం చేస్తున్న సంస్కరణ పాత ఉద్యోగులపై ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం ఉంటుందనేదే వారి ఆలోచన. ఈ సమావేశం ఒక్క రాష్ట్రపతి ఉత్తర్వులకే పరిమితం కాలేదు. ఉద్యోగ సంఘాలు ఇప్పటికే పీఆర్సీ, డీజీఏలు, హెల్త్ కార్డులు, సరెండర్ లీవ్లు వంటి అంశాలపై కూడా ప్రభుత్వాన్ని స్పందించాలని కోరుతున్నాయి. పెండింగ్లో ఉన్న సర్వీసు, ఆర్థిక సమస్యలకు తోడు ఇప్పుడు స్థానిక కేడరు, పదోన్నతులు, బదిలీల అంశం కూడా చేరింది. రాష్ట్రపతి ఉత్తర్వుల అమలు పేరుతో పదోన్నతులతో పాటు కారుణ్య నియామకాలపైన ఫ్రీజింగ్ ఆర్డర్స్ ఇవ్వడం సరికాదని ఏపీఎన్జిఓ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్ అన్నారు. ఈ నెల 31వ తేదీ వరకు పదోన్నతులకు అవకాశం కల్పించాలని కూడా ఆయన కోరారు. పీఆర్సీ, డీజీఏలు, హెల్త్ కార్డులు, సరెండర్ లీవ్లు వంటి అంశాలపై గత నెల 26వ తేదీలోపు స్పందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నోటీసు ఇచ్చామని, వాటిపై చొరవ తీసుకోవాలని ఆయన కోరారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కేవలం నిషేధాన్ని ఎత్తివేయడం లేదా ఉత్తర్వుల అమలును వాయిదా వేయడంలో లేదు. ప్రభుత్వం ముందుగా స్పష్టమైన టైంలైన్ ప్రకటించాలి. స్థానిక కేడర్ నిర్ణయానికి ప్రమాణాలు ఏంటో వెల్లడించాలి. సీనియారిటీని ఎలా రక్షిస్తారో స్పష్టం చేయాలి. పదోన్నతులు, బదిలీలు, కారుణ్య నియామకాలపై తాత్కాలిక నిషేధం ఎంతకాలం ఉంటుందో చెప్పాలి. ఉపాధ్యాయులు, మున్సిపల్ ఉద్యోగులు, ఏజెన్సీ ప్రాంత ఉద్యోగులు, ఇతర విభాగాల ప్రత్యేక సమస్యలకు విడివిడిగా పరిష్కార మార్గాలను రూపొందించాలి. అదే సమయంలో న్యాయస్థానాల్లో ఇప్పటికే ఉన్న కేసుల ప్రభావాన్ని కూడా పరిగణలోనికి తీసుకోవాలి. రాష్ట్రపతి ఉత్తర్వుల అమలు అనేది కేవలం పోస్టులను విభజించే ప్రక్రియ కాదు. అది వేలాది మంది ఉద్యోగుల సీనియారిటీ, పదోన్నతులు, కుటుంబ జీవితం, భవిష్యత్ సర్వీసు ప్రయోజనాలను ప్రభావితం చేసే వ్యవస్థాగత మార్పు. అందుకే ప్రభుత్వం ఎంత త్వరగా అమలు చేస్తుందన్న దానికంటే ఎంత స్పష్టంగా, న్యాయంగా ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడుతూ అమలు చేస్తుందన్నదే అసలు పరీక్ష. ఈ పరీక్షలో ప్రభుత్వం విఫలమైతే స్థానిక కేడర్ వివాదం ఒక పరిపాలన సమస్యగా మిగలకుండా ఉద్యోగ సంఘాల ఉద్యమానికి మరో ప్రధాన కేంద్రంగా మారే అవకాశం ఉంది. ఇలాంటి విలువైన సమాచారం మా ఛానల్ ద్వారా మీకు అందించబడుతుంది. ఈ సమాచారం నచ్చితే ఈ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వారికి, అవసరమైన వారికి వీడియోను షేర్ చేయండి. అలాగే లైక్ చేయడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.